అయితే ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి మీతో పంచుకోవాలని ఆశతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను. అదేంటంటే ఇలాంటి పాస్టర్ల వల్ల మరి పాస్టర్ అన్న పేరుకే విలువ లేకోకుండా పోతుంది. అలాగే గౌరవం కూడా లేకోకుండా పోతుంది. జాగ్రత్త మిత్రులారా, మీ పాస్టర్ కూడా ఎలాంటి వాడో గమనించండి. గమనించుకోకుండా గుడ్డి గొర్రెల్లాగా, పరీక్షించుకోకుండా గుడ్డి గొర్రెల్లాగా మీ పాస్టర్ ఏది చెబితే అదే నిజమని నమ్మి గుడ్డిగా ఫాలో అయ్యే పరిస్థితి మీ జీవితంలో మీరు కలిగి ఉండకండి. ఎందుకనంటే దేవుని పిల్లలమైన మనము జ్ఞానము కలిగి ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. మీరు పాము వలె వివేకులను, పావురం వలె నిష్కల్మషులునై ఉండుడి అని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. అంటే మనము జ్ఞానము కలిగి పాములాగా ఉండాలి, అలాగే పావురం వలె నిష్కల్మషంగా ఉండాలి మన యొక్క ఆత్మీయ జీవితంలో. అయితే ఈరోజు ఈ వీడియో చూడండి ఒకసారి. ఈ వీడియో చూసిన తర్వాత పూర్తిగా మనం మాట్లాడుకుందాం. ప్రియులరా, క్యాలెండర్ మినిమం 10 క్యాలెండర్ల పైన ఉండొచ్చు. మన రాష్ట్రం అంతా వెళ్ళాలి కనుక దీనిని మామూలుగా ఇస్తే బాగోదని ఒక మంచి ఆలోచన అండి. సహవాసం అంతా ఇక్కడ కూడి ఉన్నాం కదా, అయితే దీన్ని ఒక పాట పెడతాం. అమ్మ బాబాయ్, ఎంతవరకు పాడుకుంటారో అంతవరకు పాడుకోండి. పాడుకున్న వాళ్ళు ఈ కృపా పరిచర్యలో స్థిరస్థాయిగా గుర్తింపులో ఉండిపోతారు. అమ్మ బాబాయ్, దేవుని పనిలో మీరు సహకరించవలసిందిగా మనం చేస్తాం. దేవుని పాట 500 రూపాయలు, 1000 రూపాయలు, శ్రీని గారి పాట 1000 రూపాయలు, 10,000 రూపాయలు, మన కోటి గారి పాట 11,000 రూపాయలు, 20,000 రూపాయలు. అట్టకుంట శ్రీహరి పాట 25,000 క్యాలెండర్, రెండో క్యాలెండర్ 35, శ్రీహరి పాట 35,000 ఒకటో, 35,000 ఒకటో సార్ బరాబర్ 40. చూశారు కదా నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇంత దారుణమైన విషయం అండి. ఇలాంటి పాస్టర్ల వల్లే పాస్టర్ అన్న పేరుకే విలువ లేకోకుండా పోతుంది, ఆ పేరుకే గౌరవం లేకోకుండా పోతుందని మీకు ఈ వీడియో చూస్తే అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ పాస్టర్ ఏం చేస్తూ ఉన్నాడంటే, న్యూ ఇయర్ వచ్చింది కదా, కొత్త సంవత్సరం వచ్చింది కదా, అందరూ క్యాలెండర్స్ సంఘాల్లో ఇప్పుడు హెబ్రోన్ వాళ్ళు హెబ్రోన్ క్యాలెండర్ను ప్రింట్ చేస్తూ ఉంటారు. అలాగే మరి హోసన్న వాళ్ళు హోసన్న క్యాలెండర్ ప్రింట్ చేస్తూ ఉంటారు. అలాగే పెంతకొస్తు వాళ్ళు పెంటకొస్తు క్యాలెండర్ ప్రింట్ చేస్తూ ఉంటారు కదా. అలాగే ఈయనది కృపా మినిస్ట్రీస్ అంట. ఆ కృపా మినిస్ట్రీలో ఈయన క్యాలెండర్ ప్రింట్ చేశాడు. 10 క్యాలెండర్లు ఉన్నాయంట. ఆ 10 క్యాలెండర్ను వేలం పాట పెట్టాడంట దేవుని సంఘంలో. ఆ 10 క్యాలెండర్లు రాష్ట్రం అంతటికి పంచాలంట ఆ వేలం పాటలో కొని. ఎంత దారుణం అండి. అంటే 10 కుటుంబాలైనా ఈ రాష్ట్రం అంతా కలిగి ఉంది. ఒకవేళ ఆ క్యాలెండర్ తీసుకొని ప్రింట్ చేసి అమ్మాలంటే ఒక క్యాలెండర్ సరిపోద్దిగా. ఒక మినిస్ట్రీకి ఒక క్యాలెండరే కదా ప్రింట్ చేసేది. ఆ 10 క్యాలెండర్లు ఎందుకంటే 10 క్యాలెండర్లే మన రాష్ట్రం అంతా సరిపోతాయని, అంటే 10 క్యాలెండర్లు రాష్ట్రం అంతా సరిపోతాయని చెప్తూ ఉంటే నమ్మి గుడ్డి గోరెలు పాట పాడుతూ ఉన్నారు చూడు. అమాయకమైన క్రైస్తవ ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి పాస్టర్ల వల్ల నిజంగా పాస్టర్ అనే పేరుకే గౌరవం లేకోకుండా పోతుంది. ఆ పాస్టర్ అనే దైవ సేవకుడు అనే ఆ మాటకే విలువ లేకోకుండా పోతుంది. ఈ సహవాసం అంతా ఇక్కడ కూడి ఉన్నారు కాబట్టి, అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు, సంఘంలో ఉన్న వాళ్ళంతా ఇక్కడ కూడి ఉన్నారు కదా, దీని ఒక పాట పెడదామని నేను ఆలోచన కలిగి ఉన్నాను, ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నానని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎంతకైనా పాడుకోండి, అంటే ఆ 10 క్యాలెండర్లు ఎంతకైనా పాడుకోండి. ఎలాంటి వ్యాపారం చేస్తూ ఉన్నారు దేవుని సంఘంలో ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆ పాట పాడిన వాళ్ళంట ఈ యొక్క కృపా పరిచర్య అనే మినిస్ట్రీస్లో చిరకాలం గుర్తుండిపోతారంట. అంటే వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేస్తూ ఉన్నాడు చూడండి. ఆ విశ్వాసులైన వాళ్ళని, అంటే మేము ఒకవేళ ఈ పాట ఎక్కువైనా కానీ పాడి ఈ క్యాలెండర్లను గెలుచుకుంటే, ఈ క్యాలెండర్లను సంపాదించుకుంటే మా పేరు, మా కుటుంబం పేరు ఈ యొక్క కృపా మినిస్ట్రీస్లో చిరకాలం, అంటే మేము బ్రతికున్నా లేకపోయినా మా పిల్లలున్నా కానీ ఒకప్పుడు వీళ్ళ నాన్న వాళ్ళు ఈ పాట పాడి ఈ క్యాలెండర్లు గెలుచుకున్నారే అనే విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్నాడు.
ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. డబ్బు సంపాదించుకోవడానికి వేరే పని ఏం దొరకలేదా? ఇలాంటి వాళ్ళకి నిజంగా చాలా బాధ. నిజమైన దైవ సేవకులకు, దేవుని కొరకు ఎన్నో కష్టాలు పడుతూ, ఎన్నో ఇబ్బందులు పడుతూ దేవుని పరిచర్య చేస్తున్న దైవ సేవకులకు, దేవుని పరిచారకులకు ఇలాంటి వారి వల్ల ఎంతో భయంకరమైన బ్యాడ్ని మోస్తూ ఉందండి. ఎంతో భయంకరంగా గౌరవం లేకోకుండా వెళ్ళిపోతుందండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి, జాగ్రత్తగా పరీక్షించండి, పరిశీలించండి. ఈ విశ్వాసులు ఎలాంటి వారనంటే, ఈ దైవ సేవకులు టార్గెట్ చేసే విశ్వాసి ఎలాంటి వాడంటే అమాయకుడైన వాడు, దేవుని యొక్క జ్ఞానము లేనివాడు, దేవుని వాక్యం పట్ల జ్ఞానం లేనివాడు, సరైన అవగాహన లేనివాడు, అమాయకుడైన విశ్వాసిని తోలుకొని వచ్చి అక్కడ పెట్టి ఏం చెప్తూ ఉన్నాడు? ఆ అమాయకుడైన ఆ విశ్వాసి ఏం చెప్తూ ఉన్నాడు అనంటే, దేవుని పాట 500 అని చెప్తా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు కూడా ఈ పాటలో కలిపేశారు వీళ్ళు. దేవుడు కూడా పాట పాడుతున్నాడు ఆ క్యాలెండర్ల కోసం. ఆయనకేం పని లేదా అక్కడ? ఈయన క్యాలెండర్ పాట పాడుకుంటుండే నీకే. దేవుడు తన ప్రజల క్షేమం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ప్రతి క్షణం విజ్ఞాపన చేస్తూ ఉంటే, దేవుని సంఘాన్ని వ్యాపార స్థలంగా, దేవుని మందిరాన్ని వ్యాపార స్థలంగా మార్చివేస్తూ ఉన్నారంటే ఎంత బాధాకరమైన విషయం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి గుడ్డి గొర్రెలు ఉన్నంత వరకు ఇలాంటి పాస్టర్స్ ఏం చేస్తారనంటే, ఇలాంటి పాస్టర్స్ కొంతమంది అమాయకులైన వారిని, కొంతమంది అంటే దేవుని యొక్క వాక్యం పట్ల అవగాహన లేని వారిని ఏర్పాటు చేసుకొని వారికి, మీరు నిజంగా మంచి ఆత్మీయత కలిగిన వాళ్ళు, అతను చూడు అసలు ఆ నాగనపాల్ అనేవాడు ఇలాంటి వాడబ్బా, అసలు చాలా ఆత్మీయుడు కాదు అని చెప్పి ఇలాంటి అమాయకుల దగ్గర చెప్పినప్పుడు ఆ అమాయకులు ఏం చేస్తారంటే, అబ్బో పాస్టర్ మమ్మల్ని బాగా నమ్ముతున్నాడు అని చెప్పి వాళ్ళ అంటే అప్పటి వరకు వాళ్ళు చేసిన పనులు ఏవేవే అంటే, సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం కదా, ఏవైనా వాళ్ళ పొరపాట్లు ఉంటే అవి ఇతనికి తీసుకొచ్చి, పాస్టర్కి తీసుకొచ్చి చెప్పడం. ఈ పాస్టర్ ఏం చేస్తాడు, మళ్ళీ వీని లోపాలన్నీ వాళ్ళ దగ్గర, వాళ్ళ లోపాలన్నీ వీని దగ్గర ఇట్లా తెలుసుకొని, ఇలాంటి పాస్టర్లు సంఘాల్లో రాజకీయాలు చేస్తూ ఉంటారండి. విశ్వాసులను రాజకీయాలు చేసి వారి యొక్క ఆత్మీయ స్థితిని పోగొడుతూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఊరుకుంటాడా అంటే ఏమాత్రము ఊరుకోడండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి పాస్టర్ల వల్లే పాస్టర్ అన్న పేరుకు మీనింగే మరి మారిపోతూ వచ్చింది. పాస్టర్ అన్న పేరుకి విలువ లేకోకుండా పోతూ వచ్చింది. ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. మీ యొక్క పాస్టర్ ఏ విధంగా ఉన్నాడు పరిశీలించండి, పరీక్షించండి. దేవుని వాక్యానుసారంగా పరీక్షించి తెలుసుకోండి. వాడు దేవుని వాక్యానుసారంగా పరిశీలించండి, గమనించండి, గమనించి తెలుసుకోండి. లేదనంటే గుడ్డిగా, గుడ్డి ప్రజల్లాగా, అమాయకుల్లాగా మనము పాస్టర్లను నమ్మి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు అని చెప్పి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తూ ఉంది. సంఘంలో ఉన్న మరి పాస్టర్ ఏ విధమైన ఆధ్యాత్మికమైన జీవితాన్ని కలిగి ఉన్నాడో పరీక్షించు. దేవుని వాక్యానుసారంగా పరీక్షించి తన యొక్క జీవితంలో నిజమైన ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉన్నాడా లేదా అన్నది పరీక్షించి మరి జాగ్రత్త కలిగి గమనించి ఈ యొక్క జీవితంలో నువ్వు ముందుకు అడుగులువే. నాకెందుకులే, దేవుడే తీర్పు తీరుస్తాడులే, వాడు ఎవడెట్ట పోతే ఏముంది, ఎవడెలాంటి పాపం చేస్తే ఏముంది అని ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వారై ఉంటూ ఉన్నారు. అంటే పాస్టర్ తప్పు చేస్తే ఏముందిలే, విశ్వాసులు తప్పు చేస్తే ఏముందిలే, దేవుడే తీర్పు తీరుస్తాడులే అని చెప్పి ఆనాడు ఫినెహాసు ఒక విశ్వాసి తప్పు చేస్తూ ఉన్నాడు, దేవుడే వానికి తీర్పు తీరుస్తాడులే అని చెప్పి ఫినెహాసు అనుకొని ఉంటే అక్కడ ఇంకా ఎంతమంది చనిపోయేవాళ్ళు. నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నిన్ను ప్రేరేపిస్తూ వచ్చాడో అప్పుడు నీ జీవితంలో ఫినెహాసు కలిగి ఉన్న రోషం కలిగి దేవుడే తీర్పు తీరుస్తాడులే అని చెప్పి నువ్వు మౌనంగా ఉండక పరిశుద్ధాత్మ మరి ప్రేరేపణ ద్వారా మనం ముందుకు అడుగులు వేయాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులు,
దయచేసి ఆలోచించండి, పరీక్షించండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొని సరిచేసుకొని మీ యొక్క జీవితం ద్వారా అనేకుల యొక్క జీవితాలు వెలిగింపబడే విధంగా ఆనాడు ఫిలేహాసు జీవితం ద్వారా అనేక మంది ఇజ్రాయేల్ ప్రజలు ప్రాణాలు ఏ విధంగా కాపాడబడుతూ వచ్చాయో నీ యొక్క ఆత్మీయ జీవితం ద్వారా నీ యొక్క మరి యథార్థమైన జీవితం ద్వారా అనేక మంది ఆత్మీయ జీవితాలను కాపాడబడే విధంగా నీ యొక్క జీవితంలో నువ్వు ముందుకు అడుగులు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.